ఇలాంటి క్రిటిసిజమ్స్ మీకు వచ్చినప్పుడు, అంటే ఎస్పెషల్లీ మీకు మీడియా నుంచే ఎక్కువ వస్తుంటాయి, బికాజ్ ఇప్పుడైతే ఇంకా 4-5 ఇయర్స్ నుంచి బాగా వైబ్రెంట్గా అయిపోయింది మీడియా, టూ మెనీ ఛానల్స్, అలాగే వెబ్సైట్స్లో రివ్యూలు రాయడాలు ఇవన్నీ. సో హౌ డు యూ టేక్ దట్ అండి? మీకు ఎట్లా అనిపిస్తుంది ఇవన్నీ చదివినప్పుడు, చూసినప్పుడు? ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఒక విషయం చెప్తానండి. ఒక సెలబ్రిటీ నాతో చెప్పిన మాటలు ఒక సందర్భంలో నాకు చాలా ఎర్లీ స్టేజ్లో నేను కనెక్ట్ అయ్యా. వన్స్ సెలబ్రిటీగా మారిన తర్వాత, వన్స్ నీ పేరు 10 మందికి తెలిసిన తర్వాత, నీ పేరు మీద వచ్చే ఏది, నువ్వు మంచి చదవకు చెడు చదవకు, రెండు చదవకు, నీ పని నువ్వు చేసుకుంటూ వెళ్ళు. దట్ ఈస్ ద బెస్ట్ థింగ్. ఒక సెలబ్రిటీ చేయాల్సిన బెస్ట్ థింగ్ అది. ఓకే అని నేను ఎవరో చెప్పారని చెప్పి నాకు ఎవరో చెప్పారు. చెప్పింది సచిన్ టెండూల్కర్, నాకు చెప్పింది ఎవరో ఒక ఫ్రెండ్ ఒక కాలేజ్ ఫంక్షన్లో చెప్తే అది నాకు చెప్పాడు. చెప్తే మంచి విషయం కదా. అలాగా బిగినింగ్లో కొంచెం పెయిన్ వచ్చేది ఈ సినిమాల మీద ఆర్టికల్స్ రాస్తున్నప్పుడు. అది అందరూ బ్రతకడానికే కదా ఉంటాం ఇక్కడ, నా బ్రతికి ఇది. ఇప్పుడు నేను నన్ను బాధపెట్టి ఎందుకు అని అనిపించేది. ఎందుకు నేను బాధపడతా కదా ఇలా చేస్తే, నేను ఎవరిని బాధ పెడతలేదు కదా, పెడితే ఆనందం పెడతా, లేదా బోర్ కొట్టిస్తాను, అందుకని నా పనిలో అది ఏం లేదు, ఏంట్రా ఇది అని అనిపించేది. అక్కడ నుంచి చదవడం మానేశాను. నేను ఏ సినిమా రివ్యూస్ అసలు చదవను, ఏ సినిమా ఏవి చదవను, ఏవి నాదే కదా ఏ సినిమా రివ్యూస్ చదవను. కానీ మీ చెవిన పడుతుంటాయి కదా, ఎవరన్నా మీ ఫ్రెండ్స్ కానీ స్నేహితులు కానీ ఎవరో ఒకళ్ళు చెప్తుంటారు కదా, వినాయక్ గారు మీ సినిమా గురించి ఇలా రాశారు అలా రాశారు అని. నాకు చెప్పడానికి ట్రై చేసేవాడు నా మంచి కోసం చెప్తున్నాడా లేకపోతే నన్ను పింక్ చేయడానికి చెప్తున్నాడా అనేది ఫస్ట్ అబ్జర్వ్ చేస్తాను. ఓకే, నాకు ఆ 2 లైన్స్లో నాకు అర్థమవుతుంది, కట్ చేస్తా. సో దేవే అయిపోయిందిగా అంటే. ఓకే, ఇప్పుడు రాసాం చదివాం బాధపడతాం, అంతకన్నా ఏం చేయగలమా? ఇప్పుడు వెళ్ళి మళ్ళీ రీఎడిట్ చేయగలమా సినిమాని, రీషూట్ చేయగలమా బయటికి వెళ్ళిపోయాక? ఎందుకు ఆ చెత్త తీసేయి, అది చెప్పకు. అసలే చిరాకు దుప్పుడు మళ్ళీ ఏంటి చిరాకు అని అనిపిస్తుంది. అంతే. కోపం వస్తుందా మీకు? వస్తుందండి, నేను చెప్పే కదా నేను మా నాన్నగారి టైప్ అంతే. కానీ ఒక విషయం చెప్పండి, అఖిల్ సినిమా అప్పుడు వచ్చిన ట్రాల్స్ ఇంకెప్పుడు రాలే. అంటే అంతకుముందు వెబ్సైట్లో రాయటాలు రివ్యూలు రాయటాలు అది వదిలేయండి, అఖిల్ మూవీ అప్పుడు రిలీజ్ అయిన తర్వాత ఇంకా సినిమా గురించి మీరు తీసిన పద్ధతిని గురించి అంటే ఇంకా ఇష్టం వచ్చినట్టు రాసేశారు. అవునా? అది కూడా మీరు చదువుండరు మీరు ఉండరు, బట్ నేను చెప్తున్నా, నేను పించి చేయడానికి రాసి ఉంటారు. సో అది రాయటం పక్కన పెట్టండి, బట్ మీరు అఖిల్ మూవీ తర్వాత రిలీజ్ అయ్యాక మీరేమనుకున్నారు? డిడ్ యూ థింక్ దట్ యూ మేడ్ అ గుడ్ మూవీ ఆర్ అ బ్యాడ్ మూవీ? నా క్రాఫ్ట్ సైడ్ ఏం తప్పలేదండి. లేదు, నేను బెస్ట్గా తీసాను. నేను ఇప్పుడు కూడా చెప్తాను, నేను బెస్ట్గా తీసాను. ఆ సినిమా కథకి ఏమనుకున్నామో అది మేము అనుకుంటాం తప్పు అయి ఉండొచ్చు, బట్ తీయటంలో లోపం చేయాలి. టేకింగ్లోనూ అది ఎక్కడా కూడా నాన్సెన్స్గా అయితే కాదు. అసలు మీరు కథే నాన్సెన్స్ అని ఫీల్ అయ్యి కూర్చున్న తర్వాత ప్రతిదీ పోద్ది కదా, అన్నీ పోతాయి కదండి. దాంట్లో ఉన్న మంచి విషయాలు పోతాయి, చెడ్డ విషయాలు పోతాయి. చెడ్డ విషయాలు మొత్తం చెడు అనుకున్నా అందులో మంచి ఎలా కనిపిస్తుంది? అసలు మీకు కనిపించదు కదా. అయితే ఒకటి ఏం మరి అంత దారుణంగా రాసేయాల్సిన ఇదేంటో నాకేం అర్థం కాలేదు మరి. అంటే ద సేమ్ థింగ్, అంటే ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో ఇంత అన్యాచురల్ వే ఆఫ్ మేకింగ్ అవసరమా అన్నది చాలా మంది మాట్లాడారు. ఒకటి చెప్తా, మేకింగ్ వేరే, అన్యాచురల్ విషయం వేరే. అన్యాచురల్ విషయాన్ని తీసుకున్నా నేను, ఇది తీసుకోవడమే అన్యాచురల్ విషయాన్ని తీసుకున్నా. నా మేకింగ్లో తప్పేం చేయలే, నేను తీసుకోవటమే ఒక అన్యాచురల్ విషయాన్ని. అసలు అది ఎలా భూగోళాన్ని ఎలా కాపాడుతుంది అనే దగ్గర డిస్కనెక్ట్ అయిపోయారు. మా కర్మకి అది నచ్చింది, మాకు మీకు అది నచ్చింది. ఓకే, నేను చాలా పెయిన్ ఫీల్ అయ్యా. నేను ఒక 2 months 3 months నేను అసలు మీరు నమ్ముతారు, నేను అసలు ప్యాంట్ షర్టే వేసుకోలేదు, బయటికే రాలే, ఇంట్లోనే లింగి కొట్టి కూర్చునేవాడిని. అలా మరోజుగా అయిపోయా. అంటే సినిమా
పోయినందుకు కదరే అఖిల్ పాప ఫస్ట్ సినిమా కదా అని. ఓ యూ ఫీలింగ్ బ్యాడ్ ఫర్ హిమ్. అంతే. నాకు సినిమా పోయింది, నా కెరీర్ పోయింది, నాకు బ్యాడ్ నేమ్ వచ్చిందని తిట్టారు. దాని గురించి నాకు కొంచెం మనీ పోయింది, అది నాకు అసలు ఏం లేదు. బట్ మా ట్రావెల్, మా సినిమా జరిగినప్పుడు మంచి ట్రావెల్ అయిన తర్వాత కూడా మా రిలేషన్ అదేం డిస్టర్బ్ అవ్వలేదు. నేను ఏదైనా పిచ్చి పిచ్చిగా చేసుంటే, నేను అంత కేర్లెస్గానో అంత రెక్లెస్గానో భయం లేకుండా తీసుంటే మా రిలేషన్ అలా ఉండదు. ఇప్పుడు బయట నుంచి ఒక మాట అంటే చాలా ఈజీ అండి, చాలా ఈజీ. ఎవరైనా ఇలా అనేయచ్చు, అది అనడానికి ఏముంది, ఈజీ. బట్ వినాయక్ గారు ఎప్పుడైనా ఇలాంటివి జరిగినప్పుడు అంటే ఇన్ఫ్లుయెన్స్లు కూడా కొన్ని ఉంటాయి. ఇప్పుడు మీడియా సంగతి పక్కన పెట్టండి, చాలామంది కొన్ని క్యారీ కూడా చేస్తారు. సో దానికి ఇన్ఫ్లుయెన్స్ అయ్యే వాళ్ళు కూడా ఉంటారు. అలా ఇన్ఫ్లుయెన్స్ అయ్యి మీతో మంచి అసోసియేషన్ ఉన్న వాళ్ళు ఎప్పుడైనా మీ నుంచి దూరం అయ్యారా? ఎవరో ఇన్ఫ్లుయెన్స్కి లోనయ్యి? ఫస్ట్ నేను ఒక విషయం చెప్తానండి. నాకు మధ్యలో దగ్గరైన వాళ్ళు, మధ్యలో దూరమైన వాళ్ళు నాకేమీ అసలు నాకు ఆ ఫీలింగే లేదు. లేదు, అసలు వచ్చినా పోయినా ఇట్స్ ఓకే. నేను అసిస్టెంట్ డైరెక్టర్గా ఉన్నప్పటి నుంచి నా పరిచయాలు, నా బిగినింగ్ డేస్లో ఉన్న నా మిత్రులు, నా ఫ్రెండ్స్, నా కోసం నేను ఇప్పటికీ నా ఫ్రెండ్స్ అందరూ భోజనం టైంకి నా చుట్టూ అప్పటి నుంచి ఉన్న వాళ్ళందరూ లంచ్ టైంకి లంచ్ చేసావా అని ఫోన్ చేసేవాళ్ళే ఉన్నారు. ఓకే, కంఫర్ట్గా ఉన్నావా, ఎక్కడ ఉన్నావు, ఏంటి, జస్ట్ కేరింగ్. వాళ్ళంతా నాతో ఉన్నారు, ఇప్పటికీ ఉంటారు. నేను వాళ్ళతోనే ఉంటాను, నిజాయితీగా. అంతే. మీకు కొత్త అదనపు స్నేహితులు, పరిచయాలు నాకొద్దు. ఏదన్నా ప్రొఫెషనల్ అంతే, అదే అందరితో బాగుంటాం అంతే. అంత కలివిడిగా, అంత కలిసిపోయి హార్ట్కి తీసేసుకునే అంత కొత్త ఫ్రెండ్స్ నాకు ఉన్నారు చాలు. ఓకే. పోనీ మీకు అప్పటి నుంచి ఉన్న ఫ్రెండ్స్ ఎవరైనా మిమ్మల్ని కరెక్ట్ చేస్తుంటారా? మీకు చెప్పి వినాయక్ గారు నాకు ఈ సినిమాలో ఈ సీన్ నచ్చలేదు, లేకపోతే ఈ సినిమాను తీయకుండా ఉండాల్సింది, ఇది మాకెందుకు నచ్చలేదు, అట్లా ఎప్పుడైనా వీ డోంట్ థింక్ దిస్ ఇస్ ద రైట్ ఫిలిం అంటే చెప్పిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా? అలా కూడా ఉండదండి, సరదాగా ఉంటాం. ఎవరు ఉండవద్దు నన్ను బాధ పెట్టి ఇలాగ ఎవరు ఉండరు. కథల స్టేజ్లో చెప్పుకుంటాం కదా. ఇప్పుడు బన్నీ అప్పుడు ఒక కథ అనుకున్నాం, ఇది వద్దుగురు, ఎందుకు బాగానే ఉంది కానీ నీకు వద్దు అనేవారు. ఒకసారి వీళ్ళు ఎందుకు వద్దు అనాలి అని అలా. అయితే మీరు చిరంజీవితో బాలకృష్ణ ఇప్పుడు నాకు ఇందాక అన్ని రైటప్స్ రాశారు, ఇది అని మాట్లాడుతున్నారు సార్. వాళ్ళెవ్వరికి నా మీద కన్సర్న్ ఏమి ఉండదు కదా. ఇప్పుడు వాళ్ళ రైటప్స్ వల్ల నేనేం మారను కదండి. మీరు నిజంగా మార్చితే బెటర్, మార్చితే నేను మారుతాను. అంటే మీకు తప్పండి, ఇది ఇక్కడ ఈ తప్పు ఉంది, ఇక్కడ ఈ తప్పు ఉంది, ఏదో శ్రద్ధ కూర్చొని మాట్లాడడం ఇంకోటి, అది పక్కన పెట్టండి. సరే అయిపోయిన తర్వాత ఒక 1 మంత్కి ఇప్పుడు చిరంజీవి గారు ఈ మీటింగ్, చిరంజీవి గారు కలిసినప్పుడు వినయ్ అఖిల్ చూశాను, తీయటం క్వాలిటీ అదంతా బాగుంది, పాటలు తీయటం అన్నీ బాగున్నాయి, కానీ ఎంచుకున్న కథ ఆ థ్రెడ్, ఒక థ్రెడ్ సింగిల్గా ఆ థ్రెడ్లో ఇది లేదు, ఆ అల్లిక లేదు, అందమైన అల్లిక లేదు సినిమా. ఆ అల్లిక లోపం ఆ సినిమా. మిగతాదంతా బాగుంది, అంటే తీయటం ఆటల్లోనూ తప్పేం లేదు, కానీ ఆ అల్లిక లోపం ఉంది. అని ఇక్కడి నుంచి ఎప్పుడు ఆ కేరు 1-2 సార్లు చెక్ చేసుకో. ఏ కథ తీసుకున్నా కూడా స్క్రీన్ ప్లేలో ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్తున్నావు కదా, ఎక్కడి నుంచి ఎక్కడికి అది మాత్రం కరెక్ట్గా పట్టుకో, 1-2 సార్లు ఎక్కువ దాని మీద శ్రద్ధ పెట్టు అన్నారు. అది కరెక్ట్ చేయడం. ఓకే, ఓహో అంటే స్క్రీన్ ప్లేలో అవుతారు. ఇప్పుడు నేను అక్కడి నుంచి ఏం చేస్తాను, ప్రతిదాన్ని ఓహో ఇది స్క్రీన్ ప్లే కరెక్ట్గా ఉందా అని ఒకళ్ళిద్దరు స్పెషలిస్టులు ఎవరికో చెప్పి, లేదండి అని అవడానికి ఇది అవుతుంది. ఓన్లీ చెడే చెప్తే డిప్రెస్ అవుతాం. ట్రూ. అంటే అంత కన్సర్న్, అంత కేర్ ఉన్న వాళ్ళు ఎలా చెప్పాలి, అంత బాగుంది, బట్ ఇది సజెషన్ అని చెప్తే మీరు ఈ కేర్ తీసుకోవాలి, అక్కడ ఫెయిల్ అవుతున్నారు మీరు అన్నట్టుగా రివ్యూస్ అలాంటివి ఉన్నాయనుకోండి బాగుంటాయి.
కాకపోతే ఈ పెద్ద చదవడానికి జనం కూడా పెద్ద ఇష్టపడలేదు అలా. అంతేనంటారా? వినయ్ గారు, ఒకళ్ళు చెప్పడం పక్కన పెట్టండి, మీకు మీరు ఎప్పుడైనా తెలుసుకుంటూ ఉంటారా? అంటే ఈ ఫలానా సినిమాలో నేను ఈ సీన్ ఇలా తీయకుండా నెక్స్ట్ టైం ఇలా చేయకూడదు, సో అట్లా అంటే సెల్ఫ్ కరెక్షన్ నేను అనేది. అలాగా అలా అని కాదు కానండి. ఇప్పుడు యోగి సినిమా చేసాం అనుకోండి సపోజ్. యోగి సినిమా చేసినప్పుడు కొన్ని పాటలు ఏం నేర్చుకుంటాం అంటే కన్నడ కథలు మనకి ఆడినవి తక్కువట. ఓకే, ఇలాంటి సాడ్నెస్ మన వాళ్ళకి పెద్ద నచ్చదు. యాడ్ ఎండింగ్స్ అంటే ఎండింగ్స్ బాధగా ఉన్న అలా ఉన్న మన వాళ్ళకి ఎక్కువ శాతం నచ్చవు అనేది ఒక లెసన్. ఆ తర్వాత అలాంటివి ఏమొచ్చినా కూడా పక్కన పెట్టేస్తుంటారు. ఓకే, ఇప్పుడు ఎవరో వచ్చి ఒక మ్యాజిక్, ఇది భూమి, సైన్స్, ర్యాకెట్ అని ఎవరన్నా ఇప్పుడు చెప్పారనుకుంటున్నా పక్కన పెట్టేస్తారు. బికాజ్ ఆఫ్ అఖిల్. అఖిల్ నుంచి నేర్చుకున్న పాఠం అది. ఇలా ప్రతిదీ ఎందుకు నేర్చుకోండి, డెఫినెట్గా నేర్చుకుంటాం. దెబ్బ తగిలినప్పుడు ఓ రాయి తగిలింది అనుకోండి, డెఫినెట్గా నెక్స్ట్ జనరేషన్ షూ వేసుకోవాలనే సెన్స్ తెలుస్తుంది కదా. ఎందుకు డెఫినెట్గా నేర్చుకుంటాం. బేసికల్గా కూడా మీ నేచర్ అదే కదా వినాయక్ గారు. ఎంత నేర్చుకున్నా సార్, ఎంత నేర్చుకున్నా సినిమా అనేది పూర్తిగా మాత్రం ఎవరికి తెలియదు. అదే ఓకే, దట్స్ రైట్. బట్ జనరల్గా చెప్పండి, మీ నేచర్ కూడా అదే కదా. అంటే మీరు ఎక్కువగా రిస్క్ తీసుకోరు, క్యాల్కులేటెడ్ రిస్క్ తీసుకుంటారు. అంతే. ఎస్, కరెక్టేనా? క్యాలిక్యులేటెడ్గా తీసుకుంటారు రిస్క్. టోటల్గా రిస్క్ తీసుకోండి. ఎందుకంటే నా జర్నీ రిస్క్ నుంచి మొదలైంది కాబట్టి నేను మళ్ళీ ఆ రిస్క్కి వెళ్ళటానికి నేను ఇష్టపడను. ఓకే, సో క్యాల్కులేటెడ్ రిస్క్ అంటే ఏంటి? ఒక ఫార్ములా కైండ్ ఆఫ్ ఫిల్మ్. కొన్ని పాటలు, కొన్ని మంచి డైలాగులు, కొన్ని ఫైట్లు, దాంట్లో ఏదో ఒక చిన్న సోషల్ మెసేజ్. ఇప్పుడు సపోజ్ అల్లుడు సీన్ సినిమా తీసుకుంటే, అల్లుడు సీన్ సినిమా హీరో మీద కథ కాదు, పెట్ల ఓ ప్రకాష్ రాజ్ కథని సాధించిన హీరో. ఆ ప్రకాష్ రాజ్ కథ ఏంటి? ఒక నల్గొండ జిల్లాలో ఉన్న ఫ్లోరైడ్ వాటర్ మీద పోరాడే ఒక వ్యక్తి. ఆ ఫ్లోరైడ్ వాటర్ గురించి నేను ఎంతో కొంతమందిని కలుసుకుని తెలుసుకుని టీవీ నైన్ నుంచి కొన్ని ఇవి తెప్పించుకుని అన్నీ చేశాం. అది ఎంత జనంలోకి రీచ్ అయింది అనేది తెలియదు. అదే ఫ్లోరైడ్ ఆ ఫ్లాష్ బ్యాక్లో ఓ చిరంజీవి గారు, రజనీకాంత్ గారు ఎవరో స్టార్స్ చెప్పారనుకోండి, ఇదే అవుతుంది. అలాగా దాంట్లో ప్రతి దాంట్లో చిన్నది. ఒక బన్నీ సినిమా ఉంది, దాంట్లో పోలవరం ప్రాజెక్ట్ మీద ఉంటుంది. చెప్తున్నా, ప్రతి దాంట్లో ఏదో చిన్నది ఏదో పెట్టుకుని ఆది ఉంది, పేదలందరికీ భూములు ఇవ్వాలి, సాంబ అందరూ చదివించాలి. ఇలాగా ఒక లక్ష్మి ఉందనుకోండి, టోటల్ ఫ్యామిలీ కథ అయినా కూడా ఫ్యామిలీ అంటే ఎక్కడి నుంచో బయట వచ్చిన అనాథని వాళ్ళ ఫ్యామిలీలోకి ఎలాగో ఒక వ్యక్తి, గొప్ప వ్యక్తి తీసుకొచ్చాడు. ఈ వచ్చిన వాడు ఎంత గొప్పగా ఆ ఫ్యామిలీని కాపాడుతున్నాడు, ఆ విలువల్ని. ఇలా ఏదో ఒక చిన్న మంచి విషయం ఒకటి ఉండి దాని చుట్టూ మిగతా కమర్షియల్ అన్నీ అల్లాలని అనిపిస్తుంది. సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్.